ఆ జీవిత కాలంలో ఒక్క దినం లేక ఒక గడియ దేవునికి అప్పగిస్తే ఆ గడియలో నేను ఎత్తబడతావు. దేవుని స్తోత్రం. మరి చక్కగా మన మధ్యకు నడిపించబడి అలసిపోయి ఉండవచ్చు, ప్రయాణ బడలిక వలన లేక అనేకమైన పనుల వలన వారి శరీరం బలహీనమై ఉండొచ్చేమో. కానీ నాకు అనిపిస్తుంది ఎప్పుడు చూసినా జానయ్య గారు నవయవనుడుగా కనిపిస్తారు. కారణం ఏంటంటే వారి మనసులో ఎప్పుడు దేవుడు నడిపిస్తూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనతో నడిచిన ఏ వ్యక్తి ఎప్పుడు అలయడు, సొలయడు, సొమ్మసిల్లడు. మరి దేవుడు వారికి మంచి ఆయుష్ను, ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించి తన పరిచర్యార్థమై, ఆత్మ రక్షణార్థమై దేవుడు వారిని వాడుకున్నాడు గాక. మీరు ఇచ్చిన మంచి మాటలను బట్టి మీకు మా నేను వందనాలు తెలియజేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. ఒక చిన్న పాట పాడుకొని మన